అర్ధాష్టమ రవి శుక్రకేతు సంచార స్థితి ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగా కొద్దిపాటి స్వల్పమైనటువంటి అనవసరమైన ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు అన్యూన్యమైన గృహస్థాశ్రమ జీవితము, విలాసము, విందులు, వినోదాలు, తీర్థయాత్ర కార్యక్రమాలలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఆనందము మిథునరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రమోషన్స్, ఉద్యోగ మార్పిడి, ధనాకర్షణ, స్థిరచరాస్తులు మీ సొంతమైతే అని చెప్పి గమనించాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత, దానము, ధర్మము, యోగా, ఆసనము, మెడిటేషను, ఆధ్యాత్మికమైనటువంటి చర్చలలో పాల్గొనడం, మంచి పుస్తకాలు